నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు కోట శ్రీనివాసరావు అయ్యా. బాబాయ్, మీ ఎమ్మెల్యే ధూళిపాలెం నరేంద్ర గారి పనితీరు ఈ 6 నెలల్లో మీకు ఎలా అనిపించింది బాబాయ్? బాగుంది. ఇప్పుడు 6 నెలలే కాదు, అంతకుముందైనా ఆయన వర్క్ మైండ్ అయింది. ఏదైనా పని ఉంటే చక్కగా చేసి పెడతాడు. ఈ 6 నెలల్లో మీరు గమనించిన మార్పు ఏంటి మీ నియోజకవర్గంలో కానీ మీ గ్రామంలో? ప్రతి మనసులో ఇంతకుముందు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఇప్పుడు లేదు, చక్కగా ఉంది ప్రభుత్వం. వాళ్ళు అన్న పథకాలు 2 చేశారు, ఇక ముందు మిగిలినవి కూడా చేస్తారు. 6 పథకాలు చెప్పారు, వాటిలో 2 చేశారు. ఏది పెన్షన్ పెంచడం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఆ 2 పథకాలను అమలు చేశారు. ఇంకా 4 ఉన్నాయి, అవి కూడా చేస్తారని నమ్మకం ఉంది ప్రజల్లో. గత ప్రభుత్వంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారు, ఏంటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? కార్మికులకు పని లేదయ్యా, పని చేసేవాడికి పని లేదు. ఇసుక బాగా కొరత పెట్టాడు, నేను టైప్ పని చేసేవాడినప్పుడు. కానీ ఇప్పుడు చేయలేని పరిస్థితులే, కానీ అప్పుడు బాగా ఇబ్బందులు పెట్టాడు జనాల్ని. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పరిపాలన, ఆయనతో పాటు లోకేష్ గారిది కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది కానీ, సహచార మంత్రులది కానీ, వాళ్ళ పనితీరు మీకు ఎలా అనిపించింది? పర్లేదు, వాళ్ళ పనులు బాగానే చేసుకుంటున్నారు, ఇబ్బందులు ఏమి లేవు. ముఖ్యమంత్రి గారు చెప్పేదే ఉంది, ఆయన విజన్ ఉండే ముఖ్యమంత్రి గారు, అనుభవం ఉండోడు, ఇబ్బంది ఏమి లేదు ఆయన వల్ల. ఏ తప్పు చేయరు వాళ్ళు, ఆయన వరకు మాత్రం తప్పు చేయడు. ఇక భవిష్యత్తు అంటే మనం చెప్పలేంది. అది గత ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, గత మంత్రులకి ఇప్పుడున్న మంత్రులకి వ్యత్యాసం అంటే ఏం చెప్తారు బాబా? గత మంత్రులు అందరూ అహంకారంతో ఉండరు సార్, వాళ్ళకి పరిపాలన అనేది తెలియదు. ఏంటంటే ఈయన పరిపాలన అనుభవజ్ఞుడు, వాళ్ళ మంత్రులకు అనుభవం లేకపోయినా నేర్పుతాడు ఈయన. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు రాలేదుగా, ప్రజల్లోకి రాలేదుగా, ఇవాళ వస్తానంటున్నాడు, కానీ అధికారం పోయిన తర్వాత వస్తానంటున్నాడు తప్ప ఇంతవరకు రాలేదుగా. అంతకుముందు అధికారం ఉన్నప్పుడు రాలేదుగా ప్రజల దగ్గరికి. ఆయన అధికారం పోయిన తర్వాత ఇప్పుడు వస్తానంటున్నాడు. అంటే అధికారం కోసం అయితే వస్తావా నువ్వు? అధికారం లేకపోతే రావా? అధికారం ఉండగా వచ్చావా ఏనాడన్నా? రాలేదుగా, ప్రజలకు రాలేదుగా. అక్కడ ఆడో ఉండి ఆర్డర్లు పాస్ చేయటమే కానీ రాలేదుగా. ఇప్పుడు వస్తానంటున్నావు, దానివల్ల ప్రజలకు అర్థం కావట్లేదా? ఏ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది ప్రజలకి. ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు అని చెప్పి ఏర్పాటు చేసింది, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అవి ప్రజలకు ఎలా ఉపయోగపడబోతున్నాయి? ప్రజలంటే రెవెన్యూ సదస్సు అంటే పొలాల గురించే కదా. పొలాలంటే వాళ్ళు నీ దాన్ని ఇంకొకటి అన్యాక్రాంతం చేయకుండా పరిష్కరిస్తారేమో, అది పరిష్కరించడానికే ప్రయత్నం వాళ్ళది. అవి ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాయి బాబాయ్? ప్రస్తుతానికైతే అంటే వాళ్ళలో పొలాల మధ్య సమస్యలు అనేది ఆటోమేటిక్గా ఉంటుంటాయి. అది ప్రభుత్వం పరిష్కరిస్తే ఇబ్బంది ఏమి ఉండదు, అది వాళ్ళ ప్రయత్నం చేస్తామంటున్నారుగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంలో కనుక చూసుకుంటే మద్యాన్ని ప్రభుత్వం చేత అమ్మించేది, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్పారు. అంటే అనాది నుంచి వాళ్ళు పాటలు పెట్టి ఎక్సైజ్, వాళ్ళు ఏదన్నా అమ్మేవాడు తప్పు చేస్తే ఎక్సైజ్ శాఖని పెట్టి వాళ్ళ మీద ఇబ్బందులు పెట్టడం, అనుకున్న రేటు కంటే పిచ్చి అమ్మకుండా వాళ్ళు అడ్డుపడటం, అలాంటి ఒక ప్రభుత్వం నుంచి అలాంటి కార్యక్రమాలు చేశారు వాళ్ళు. ఈయన అట్టగారుగా ఆయనే సొంతంగా అమ్మేశాడు, ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళని పట్టుకునేవాళ్ళు లేరు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో ముందు నాసిరకంగా ఉండేది, నాణ్యత లేదు అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం విమర్శించింది. మరి ఇప్పుడున్న ముందు ఎలా ఉంది? నేనైతే తాగేవాడిని కాదు, ఎలా ఉందో నాకైతే తెలియదు. ఇప్పుడు మీరు తాగకపోయినా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, బాగానే ఉంది అంటున్నారు, పర్లేదు అంటున్నారు. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది, కొంచెం రేటే అదే మరి నాకైతే తెలియదు, తగ్గించారంటున్నారు మరి. చివరిగా మీ ఎమ్మెల్యే ధూళిపాలెం నరేంద్ర గారికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఈ 6 నెలల పనితీరు మీద 100కి ఎన్ని మార్కులు వేస్తారు బాబాయ్? 100కి 100 వేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.